ప్రైజ్ ద లార్డ్. ఈరోజు డిసెంబర్ 30వ తేదీ 2025వ సంవత్సరం మంగళవారం సాయంత్రం 5:15 దాటిన తర్వాత చిత్రీకరించడమైనది. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి రాజులు 3వ అధ్యాయం 12వ వచనం. బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను అని దేవుడు అంటున్నాడు. బుద్ధి ఇది ఉండాలి, బుద్ధి లేకుండా మనం ప్రవర్తించకూడదు. బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. ఈరోజు ఆయన యొక్క వాగ్దానం. ఇకపోతే ఈరోజు ఒక లైన్ చదువుకుందాం. అదేంటంటే మనం పరలోక ప్రార్థన చేస్తాం. ఇది క్యాథలిక్ కానీ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడుగాక అని చేస్తాం కదా. అందులో మా యొద్ద అప్పు పడిన వారిని, అంటే మా యొద్ద రుణస్థులను, మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. అంటే మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం. నా దగ్గర ఎవరో అప్పు తీసుకున్నాడు అనుకో, ఇస్తావా లేదని పీడిస్తూ కూర్చోకూడదు. సరిపో అని క్షమించేయాలి. అది ష్రైన్ కావచ్చు, లేకపోతే ఫిలోమిన్ కావచ్చు, లేకపోతే నీ పేరేంటి మర్చిపోయాను, నియాజ్ కావచ్చు. వాళ్ళు నా దగ్గర అప్పు తీసుకున్నారు. ఎప్పుడు ఇస్తావో, నువ్వు తింటే తినకపోతే నాకే నా డబ్బులు నాకు ఇచ్చేయి అని కానీ, లేకపోతే నన్ను ఒకసారి తిట్టాక ఇప్పుడు నేను తిడతాను అని కానీ వాటిని క్షమించాలి. దాన్ని ఏమంటారు? మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. అంటే మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. ఒట్టిదే, అబద్ధం. ఆ ప్రార్థన చేసేస్తారు కానీ పక్కనున్నోడిని క్షమించరు. అబద్ధాలే. అందుకని ఈ మాట ఒకటి చదివి ముగిచ్చేస్తాను. ఒక పాట పాడి. మీరు ఎవని పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండును అని వారితో చెప్పాను. తర్వాత చదువుకోండి. ఇది యోహాను సువార్త 20వ అధ్యాయం. మీరు తర్వాత చదువుకోండి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము. ఆమేన్. నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఆమేన్. కాబట్టి ఇప్పుడు నన్ను ఒకతను సువార్థికుడు నన్ను చెప్పుకునే
పేడిటి సాలమన్ రాజు చాలా భయంకరంగా నా గురించి ప్రచారాలు చేశాడు. అతన్ని నేను క్షమించాను. అతను పోయిన 3వ మంగళవారం పోయిన నెల అక్కడ కనబడ్డప్పుడు సమాధాన పడ్డాము. అలాగే నన్ను స్వయంగా ఒక శత్రువు వచ్చి నా మీద చేయి చేసుకున్నాడు. ఊరికినే ఉన్నా, ఎందుకంటే కుడి చెంప మీద కొట్టమంటే ఎడం చెంప చూపించాలి కాబట్టి వాడు అకారణంగా నా మీద వచ్చి ఆ రోజు ఉపవాసం ఉన్నాను. పైగా మోషన్స్ అవుతుంది. వయసు పైబడ్డోడిని, వాడికి ఉంటుంది ఒక 55-65 ఉంటుంది. వాడు గబగబా వచ్చి ఒక స్టీల్ ప్లేట్ తీసి టమాటా కొట్టాడు. నేను తిరగబడగలను, ఎందుకంటే ఇది కండలు పెంచిన కసరత్తు చేసిన శరీరం కాబట్టి వాడిని డి అంటే ఎదుర్కోగలను. కానీ శరీరానుసారంగా ప్రవర్తించొద్దని మన దేవుడు అన్నాడు. అందుకని అలాగే ఉన్నాను. ఎందుకంటే